బైబిల్ గ్రంథంలో భార్యాభర్తల గురించి దేవుడు ఆరంభంలోనే రాయించిన ఆదికాండంలో ఏమని? వాళ్ళిద్దరూ హత్తుకొని ఉందరు, ఏక శరీరమై ఉందరని. ఇది ఎట్లా సాధ్యం? ఇద్దరు మనుషులు, రెండు శరీరాలు హత్తుకుని ఉండడం ఎట్లా సాధ్యమో తెలుసా? భర్త మాట ద్వారా కానీ తన క్రియ ద్వారా కానీ ఏది చేసినా తన భార్య సంతోషం క్షేమాభివృద్ధి కొరకు చేయాలి. అలాగనే భార్య కూడా మాట ద్వారా కానీ తన క్రియ ద్వారా కానీ భర్త సంతోషం కొరకే చేయాలి. అప్పుడు వాళ్ళిద్దరు అనుకుంటారు, నా భర్త ఏది చేసినా నా మేలు కొరకని ఆమె అంటే, నా భార్య ఏది చేసినా నా మేలు కొరకే అని ఆయన కూడా అనుకుంటాడు. గమనించండి, ఈయన దేవుడు నాకు ఇచ్చిన బహుమానమని ఆమె చెప్పుకుంటే, దేవుడు నాకు ఇచ్చిన బహుమానమని ఆయన చెప్పుకుంటాడు. ఇది షోలెమితి అలాగనే సొలొమోను సంగతి మనకు గుర్తొస్తుంది కదా, మంచిది. ఇటువంటి భార్యాభర్తల శరీరాలు వేరే, కానీ అంతరంగంలో ఏక హృదయం, ఏక ప్రేమ, ఏక ఆత్మ, ఏక మనసు ఉంటుంది. అభిప్రాయ భేదాలు రావంటే ప్రియమైన భర్త కొరకు భార్య తన అభిప్రాయం మార్చుకుంటుంది, ప్రియమైన భార్య కొరకు భర్త తన అభిప్రాయం మార్చుకుంటే ఎప్పుడే కానీ భిన్నత్వం అనేది ఉండనే ఉండదు. ఒక మాట చెప్పిన, ఇటువంటి భార్యాభర్తలు నమ్మక ద్రోహం చేసుకోరు, అలాగే విడాకులు ప్రసక్తి రాదు. వీళ్ళే ఈ సమాజమునకు, ఈ సంఘానికి గొప్ప ఆదర్శం. చెప్పన, వివాహ నియమంలో సరిగా ఉండడం దేవుడు చూసి వీళ్ళు తప్పకుండా సంతోషించి వీళ్ళని దీవిస్తాడు. వీళ్ళిద్దరూ భర్తకు లోబడమ్మా అనే ఆజ్ఞ ఆమె పాటిస్తే, నీ భార్యని ప్రేమించయ్యా అని దేవుడు చెప్పిన ఆజ్ఞను అతడు కూడా పాటిస్తున్నాడు. దేవుని స్తోత్రం. సంఘములో ఇలాంటి భార్యాభర్తలు కావాలి. దేవుడిని దీవించిన కాదు.